డైలీ టేస్ట్ ది డైలీ. వైసీపీలో మరోసారి ఇన్ఛార్జీల పంచాయతీ మొదలైందా? చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారుస్తుండడం నేతలకు ఇబ్బందిగా మారిందా? అధినేత ఆదేశాలతో అయిష్టంగానే ఇన్ఛార్జ్ పదవులను నేతలు స్వీకరిస్తున్నారు. కానీ ఓ నియోజకవర్గానికి వెళ్లాలంటే మాత్రం ఆ ఇద్దరు నేతలు నై అంటున్నారా? రాజకీయాలైనా వదిలేస్తాం కానీ ఆ నియోజకవర్గానికి వెళ్లేది లేదని తెగేసి చెప్తున్నారా? ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ఆ నియోజకవర్గంలో ఎవరిని ఇన్ఛార్జ్గా పెట్టాలనే చర్చ హాట్గా సాగుతోందా? బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని గాడిన పెట్టేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో ఇప్పుడు ఇన్ఛార్జ్ నియామకంపై ప్రతిష్టంభన నడుస్తోంది. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థి దొరకడమే గగనమైపోయిందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్గా మోపిదేవి వెంకటరమణ కొనసాగారు. వచ్చే ఎన్నికల్లోనూ మోపిదేవి వెంకటరమణ వారసుడికి టికెట్ ఇవ్వాలని వైసీపీ భావించింది. కానీ ఆలోపే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. దాంతో ఈ సీటు ఖాళీ అయింది. ఆ తర్వాత అంబటి రాంబాబుకు రేపళ్లకు వెళ్లమని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన రేపళ్ళ వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో రేపళ్లకు మాజీ మంత్రి విడుదల రజనీని పంపేందుకు వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయింది. కానీ ఆమె మాత్రం రేపళ్లకు వెళ్లేందుకు ససేమిరా అనడంతో రేపల్లెలో వైసీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. వాస్తవానికి రేపల్లె సీటును మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అప్పగించాలని అధిష్టానం భావించింది. గతంలో ఆయన ఇక్కడ విజయం సాధించిన అనుభవం ఉండడంతో ఆయనైతే గట్టి పోటీ ఇస్తారని భావించారు. అయితే అంబటి క్షేత్రస్థాయిలో సర్వే చేయించుకోగా పరిస్థితులు అనుకూలంగా లేవని తేలింది. ముఖ్యంగా ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంపై పట్టు సాధించడం, మోపిదేవి వంటి నేత టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం రెట్టింపబడం, ఈ కారణాలతో అంబటి రేపల్లెకు రావడానికి విముఖత వ్యక్తం చేశారు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు రేపల్ల నుంచి తప్పుకోవడంతో బీసీ కార్డును ప్రయోగించి విడుదల రజనీని రేపల్ల బరిలోకి దించాలని వైసీపీ ప్లాన్ చేసింది. బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం ఆమెకు కలిసి వస్తుందని భావించిన రజనీ మాత్రం అందుకు సిద్ధంగా లేరు. అయితే అంబటి వద్దనుకున్న సీటును నేను తీసుకోవడం ఏంటని రజనీ ప్రధాన వాదనగా వినిపిస్తోంది. పైగా అనగాని సత్యప్రసాద్ను ఢీకొట్టడం ప్రస్తుతం అంత సులభం కాదని ఆమె భావిస్తున్నారు. తనకు మళ్లీ చిలకలూరిపేట ఇస్తే పోటీ చేస్తానని, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటాననే సంకేతాలను ఆమె పంపుతున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ పోటీ చేశారు. ఆమెను బలవంతంగా గుంటూరు నుంచి పోటీ చేయించి ఓడగొట్టారని ఆమె భావిస్తున్నారు. అందుకే ఆమె తిరిగి తన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు మారారు. కానీ ఇప్పుడు ఆమెను మరోసారి రేపల్లెకు వెళ్లమని ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు టార్గెట్గా రాజకీయాలు ఊపందుకున్నాయి. సత్తెనపల్లి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని జగన్ నియమించారు. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరుడిగా పేరుంది. ఆది నుంచి అంబటికి సజ్జలకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో భార్గవరెడ్డి ఇక్కడ దూకుడు పెంచారు. అంబటి రాంబాబు వర్గాన్ని భార్గవరెడ్డి పూర్తిగా పక్కన పెట్టారు. పార్టీలో ఏ కార్యక్రమం నిర్వహించినా అంబటి వర్గానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వర్గం చేపట్టిన కార్యక్రమానికి భార్గవ్ను పిలుస్తున్నారా అంటే అది కూడా లేదు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు వర్గపోరుకు పరాకాష్ఠగా మారాయి. చివరకు ఇది కీలక నేతల రాజీనామాల వరకు చేరింది. వాస్తవానికి 2019 ఎన్నికల నుంచి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో చక్రం తిప్పుతున్నారు. అప్పట్లో ఆయన విజయం దక్కించుకున్నాక నియోజకవర్గంలో ఆధిపత్యం చేశారు. అయితే గత ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీ నుంచి నాయకుల జంపింగులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అంబటిని రేపల్ల నియోజకవర్గం బాధ్యతలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం కోరుతోంది. అయితే ఆయన మాత్రం సత్తెనపల్లిని వదిలిపెట్టడం లేదు.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలోనే భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కాపు కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి బలమైన నియోజకవర్గమే అయినా అంబటి మాత్రం తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సత్తెనపల్లిలో ఆయనకు చెక్ పెడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా అంబటి వర్గం రాజీనామాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఇద్దరు మాజీ మంత్రులు రేపళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే అంబటి రాంబాబు కావాలని రజనీని రేపళ్లకు పంపే కుట్ర చేశారని రజనీ వర్గం భావిస్తోంది. అందుకే ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా పరిస్థితి ఉందట. అటు అంబటి రాంబాబు కూడా రేపళ్లకు వెళ్లేందుకు ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో రేపల్లెలో వైసీపీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు వీలైనంత త్వరగా రేపల్లెకు కొత్త ఇన్ఛార్జిను నియమించాలని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.